ఏడడుగుల బంధం పార్ట్ 36 రచన మీనా కుమారి గారు. వీడియో చూసే ముందు ప్లీజ్ వీడియోకి లైక్ చేయండి. ఎవరు లైక్ చేయడం అయితే లేదు, ప్లీజ్ చేయండి. అమ్మాయి చదువు అయిపోయాక చూద్దాంలేండి అన్నారు దేవిక గారు. అందరూ నవ్వుకున్నారు ఆనందంగా. మొత్తానికి రాహువు పీడ వదిలింది. ప్రేమ వెన్నెలలు ఆ ఇంట కురిశాయి. 15 రోజుల్లోనే లగ్నాలు పెట్టుకోవాలి అని మగ పెళ్లివారు చెప్పిన మాటలు పెళ్ళిళ్ళ పేరయ్య గారు చెబుతుంటే అందరూ సంతోషంగా ఒప్పుకున్నారు. గీతికకు మొదటిసారిగా సిగ్గు కలిగింది. ఆయనను నేను సరిగ్గా చూడలేదు, ఎందుకో చూడాలి అనిపిస్తోంది. దేవనాథ్ అన్న పేరు ఎవరన్నా మాట్లాడుతుంటే ఏదో తెలియని ఆనందం కలుగుతుంది గీతికకు. నిజం చెప్పాలి, ఆ దేవనాథ అనే అబ్బాయి మాత్రం చాలా మంచివారు. ఈ రోజులో పుట్టాల్సిన వారు కాదు. పెళ్ళిళ్ళ పేరయ్యగా మీతో నేను ఒక విషయాన్ని పంచుకోవాలి అన్నాడు పేరయ్య నవ్వుతూ దుర్గమ్మ గారితో. అందరూ అలాగే ఆసక్తిగా వింటున్నారు. గీతిక అయితే ప్రాణమంతా అక్కడే పెట్టేసింది. ప్రేమ అంటే ఇది అని ఇప్పుడే తెలుస్తుంది గీతికకు. శరీరంలో వాంఛలు కలగడం ప్రేమ కాదు. ఫోన్లో అనవసరమైన మాటలు ప్రేమ కాదు. అందాన్ని మెచ్చుకుంటూ మాట్లాడిన మాటలు ప్రేమ కాదు. ఏదో తెలియని అనుభూతి, ఏదో తెలియని అనుబంధం. ప్రేమ గురించి తెలుసుకోవాలి, చాలా తెలియాలి నాకు అనుకుంది మనసులో గీతిక సంతోషంగా. ఒక మనిషి పేరు వింటేనే గుండెల్లో జల్లుమనడం ఇదే మొదటిసారి. దేవనాథ్ అని ఎవరైనా అంటుంటే ఆ అనుభూతిని ఆనందంగా అనుభవిస్తుంది గీతిక. అసలే మంచి రంగు ఏమో. సిగ్గుతో ఆమె బుగ్గలు గులాబీ మొగ్గలలా ఎరుపెక్కిపోయాయి. ఓహో, నా మనవరాలు మనసులో మనవడు దిగిపోయాడు, ఆటలాడుతున్నాడు అని తెగ మురిసిపోయింది. గీతికలోని సంతోషాన్ని చూస్తూ చాలా ఆనందంగా తల ఒక రకంగా ఊపారు దుర్గమ్మ గారు. ఆమె అలా ఊపుతుంటే అర్థమైన వారికి భలే ఆనందంగా ఉంటుంది. ముసలిదానికి అన్నీ ఇలాంటి మాటలు, పెళ్ళిళ్ళు, పేరంటాలు, సున్నుండలు, మొదటి రాత్రి ఊసులు కావాలి అని తిప్పుకుంది శ్రావణి. ఈ ముసలి ఇప్పుడే ఇలా ఉంది, వయసులో ఉన్నప్పుడు తాతగారిని ఏం చేసిందో అని మనసులో అనుకుంటూ కొంటెగా నవ్వింది శ్రావణి. ఇక పెళ్ళిళ్ళ పేరయ్య గారి మాటలు అందరూ వింటున్నారు. కృష్ణవర్మ గారు వెళ్ళబోతుంటే కూర్చోండి అన్నారు ఆనంద్ గారు. రవివర్మ గారు కూడా నవ్వుతూ కాబోయే తోడల్లుడు అన్నీ వినాలి మరి అని రవివర్మ గారి ఆలోచన. రవివర్మ గారు ధరణి వైపు చూస్తున్నారు. పక్కనే కూర్చోవచ్చు కదా అన్నట్టు. ఓహో, కళ్ళ సైగలు ఎక్కువయ్యాయి. ధరణి, మీ ఆయన పక్కన కూర్చో, ఇక్కడ ఉన్నప్పుడు మేము చూడాలి కదా మీ ఇద్దరి సంతోషం కళ్ళతో అన్నారు దుర్గమ్మ గారు. రవివర్మ గారి మనసు కనిపెట్టి ఊరుకోనానమ్మా, ఎక్కడ కూర్చుంటే ఏమైంది అంటూ తెగ సిగ్గుపడిపోయింది ధరణి. శ్రావణి మాట్లాడుతూ అక్క కూర్చో, వెళ్ళి బావగారు పక్కనే. నానమ్మ మీరిద్దరూ అలా కూర్చుంటే మంచి డ్యూయట్ సాంగ్ ఊహించుకుంటుంది, అందుకు మీ ఇద్దరి మీద కాదు తాతగారితో అంటూ చిలిపిగా నవ్వింది శ్రావణి. అందరూ పక్కపక్క నవ్వేశారు. శ్రావణి మాటలు విని ఇటు రావే శ్రావణి, ఎంత మాట వస్తే అంత మాట అనేయడమేనా అంటూ ఆ మాటకు లోపల సిగ్గుపడి ఆనందపడిపోతూనే పై పై మాటకు ముచ్చటగా కోప్పడింది దుర్గమ్మ. నువ్వేగా మనసులో అనిపించినప్పుడు ఉన్నది ఉన్నట్లు చెప్పాలి, లేకపోతే అలాంటి వాళ్ళు ముచ్చులా తయారవుతారు, ఎవరికి నచ్చరు అని చెప్పావు చిన్నప్పటి నుంచి నాకు అన్నది శ్రావణి గడుసుగా నవ్వుతూ. అలా అనాలని లోపల ఇష్టమే. అబ్బో నానమ్మ, నీ బిల్డప్లు నాకు తెలుసులే అంటూ నవ్వింది శ్రావణి. శ్రావణి వైపు అలాగే చూస్తూ ఉండిపోయాడు కృష్ణవర్మ. కళ్ళతోనే సైగ చేసింది సర్దుకో అన్నట్లు శ్రావణి. ఆ విషయాన్ని రవివర్మ గారు కనిపెట్టేశారు. అమ్మో శ్రావణి, మీ ముగ్గురిలో మీ అక్క చాలా బెటర్ నాకు అంటూ నవ్వేశారు. ఏమో బావగారు, ఎక్కడ మొగడు దొరకకపోతే అక్క మొగుడే దిక్కు అని నానమ్మ మాకు చెప్పారు. అందుకే చిన్ని అక్క నేను కూడా మీ ఇంటికి వచ్చేస్తాము అంటూ చిలిపిగా నవ్వింది శ్రావణి వాళ్ళక్క వైపు చూస్తూ. అంతే, అందరూ నవ్వేశారు. కర్ర తీసుకుంటాను అంటూ ముచ్చటగా కసిరింది
ధరణి ముచ్చటైన మాటకు మరింత నవ్వారు అందరూ. అబ్బో, మా ఆవిడకి అసూయ కలిగింది అంటూ పక్కనే కూర్చున్న ధరణి బుగ్గ గిల్లారు రవివర్మ గారు. అయ్య బాబోయ్, అందరూ ఇక్కడే ఉన్నారు, ఏమిటి ఆ పనులు అన్నట్లు కళ్ళతోనే కోప్పడుతున్నట్లు నటించింది ధరణి. అక్క మరి ఏం పర్వాలేదు, మీరిద్దరూ అలా ఉండాలని నానమ్మకు చూడాలని కోరిక కదా, అందుకే బావగారు కూడా అలా ప్రవర్తించారు అన్నది శ్రావణి తిప్పుకుంటూ. అబ్బా శ్రీనివాసరావు గారు, ఆడపిల్లలు ముగ్గురు ఉంటే ఇల్లు కలకలలాడిపోతుంది మీ ఇంట్లో. అదే కొందరిళ్లలో అయితే ఆడపిల్లలుంటే మొహాలు వేలాడేసుకొని ఉంటారు, ఏదో భూమి భారం అంతా వారే మోస్తున్నట్లు అంటూ నవ్వారు పెళ్ళిళ్ళ పేరయ్య గారు. అబ్బా, దేవనాథ్ గారి గురించి చెబుతానని ఏదేదో మాట్లాడుతున్నారు అనుకుంది గీతిక మనసులో. గీతిక ముఖం చూసిన శ్రావణి, పంతులు గారు, ముందు మా చిన్నబావ గారి గురించి చెప్పండి, వివరాలు వినాలని తెగ ఉత్సాహం, నాకు కాదు మా చిన్ని అక్కకు అంటూ నవ్వింది శ్రావణి. అందరూ పకపక నవ్వేశారు. పని మనిషి తెచ్చిన వేడి వేడి బజ్జీలు అందరికీ పెట్టింది. అబ్బా, మన గుంటూరు మిరపకాయలతో మన విజయవాడ శనగపిండిలో ముంచి వేసిన బజ్జీనే అస్సలైన బజ్జీ అన్నారు పంతులు గారు నవ్వుతూ. అందరూ భలే నవ్వేశారు. అబ్బా, భలే ఘాటుగా ఉన్నాయి అన్నది శ్రావణి. అమ్మాయిలు, కృష్ణ జిల్లా అమ్మాయిలు ఏమైనా తక్కువ, మన కృష్ణమ్మ తల్లిలా పరవళ్ళు తొక్కుతూ ఉంటారు, అబ్బాయిలైతే గుంటూరు మిర్చీలు అంటూ కృష్ణవర్మ గారి వైపు చూసి నవ్వారు పంతులు గారు. శ్రావణికి సంబంధం చూడాల్సిన పని లేకుండా చేసిన మిరపకాయ అనుకొని తనకు అర్థమైంది అన్నట్టు లాయర్ విశ్వనాథ్ గారింటికి వాళ్ళ అబ్బాయికి ఒక సంబంధం తీసుకువెళ్ళాను. అదే దేవనాథ్ గారికి ఆ రోజు బెంగళూరు నుండి వచ్చి ఉన్నారు ఆయన. అమెరికాలో ఉన్న అమ్మాయిలు, కోట్లకు అధిపతులు, ఎన్నో సంబంధాలు చెప్పాను. ఆయన ఒక్కటే అన్నారు, విశ్వనాథం గారు కాదు, దేవనాథ్ గారు. విశ్వనాథ్ గారు అంటే అనుభవం అనుకోవచ్చు, అందుకే దేవనాథ్ గారిని పొగుడుతోంది అన్నారు పంతులు గారు. సాంప్రదాయం, సభ్యత గల కుటుంబం, తెలుగింటి ఆడపిల్లల అందంగా ఉండే అమ్మాయి కావాలి, కట్నం ముఖ్యం కాదు అని చెప్పేశారు వాళ్ళు. ఎంత స్టేటస్ కలవారు అన్నది కూడా ముఖ్యం కానే కాదు అని చెప్పగానే వెంటనే నాకు రాజశేఖర నిలయమే గుర్తుకొచ్చింది. ఇంకేముంది, ఈ సంబంధం చెప్పడం జరిగింది అంటూ పెద్దగా నవ్వేశారు పెళ్ళిళ్ళ పేరయ్య. దేవనాథ్ గురించి చెప్పిన మాటలు విన్న గీతిక సంతోషపడింది. నిజమే, పద్ధతులు అన్నీ ఉండాల్సిందే. ఒక మనిషి అంటే ఒక్కసారిగా చెడు ఆలోచనలతో దడగా కొట్టుకుంటున్న నా గుండె ఆగి మళ్ళీ ఏమిటో తెలిసాక మామూలు పరిస్థితికి వచ్చింది. ఇప్పుడు తెలుస్తుంది అసలైన దారి. కుటుంబంపై ప్రేమ ఉండాలి. భార్యాభర్తలకు ఒకరిపై ఒకరికి మనసులో మచ్చలేని ప్రేమ ఉండాలి. ఆ మచ్చలేని ప్రేమ వల్లనే బావగారు, ధరణి అక్క అంతా ఆనందంగా ఉంటున్నారు. ఆ సత్యమైన ప్రేమ వల్లే కృష్ణవర్మ శ్రావణిని ప్రేమించారు. నన్ను చూడడమే నా ముఖం మీద నువ్వు నచ్చేశావు అంటూ చెప్పిన దేవనాథ్ గారు కూడా ఆ స్వచ్ఛమైన ప్రేమ వల్లే తన నిర్ణయాన్ని వెంటనే చెప్పారు. గీతిక ఇప్పుడు ఆనందంగా ఉంది. ఇంతలో కృష్ణవర్మ గారికి ఫోన్ వస్తే బయటకు వెళ్ళి వస్తానని చెప్పారు. అందరికీ హోటల్ నుంచి ఫోన్ చేశారు. అతనికి మెలకువ వచ్చింది సార్, మీరు చెప్పినట్లే చెప్పాము. లోపల తెలియకుండా పోలీసులు సీసీ కెమెరాలు పెట్టారట. మీరు సైలెంట్గా వెళ్ళిపోండి, ఇంకా ఎవరి విషయం ఎత్తకుండా అని భయపెట్టేశాము. బాగా కథలు చెప్పి అక్కడితో పెట్టేబేడ సర్దుకొని పరార్ అంటూ నవ్వేశాడు హోటల్ యజమాని. మీ బిల్లు ఏదైనా ఉంటే అంటున్న కృష్ణవర్మ గారి మాటలకు అదేం లేదు సార్, అతను ముందే కట్టేశాడు అని చెప్పారు. పోనీలే, గోల వదిలింది. ఆ రికార్డ్ చేసింది కూడా పోలీసులు చూడకుండా మేము దాచేశామని అబద్ధం చెప్పాము సార్. అది ఇవ్వమని అడిగాడు, కానీ నా దగ్గర లేదు అని చెప్పాము అని హోటల్ మేనేజర్ నవ్వాడు. మొత్తానికి కృష్ణవర్మ ప్లాన్
చేసిన విషయం కరెక్ట్గా సరిపోయింది. కృష్ణవర్మ గారు హాస్పిటల్కి వెళ్ళారు. శ్రీనివాసరావు గారి కుటుంబ సభ్యులు, విశ్వనాథ్ గారి కుటుంబ సభ్యులు అందరూ మాట్లాడుకొని నిశ్చితార్థ వేడుకలు నిర్ణయించుకున్నారు. మరుసటి రోజే నిశ్చితార్థ వేడుకలు, అప్పుడే లగ్నాలు కూడా పెట్టేసుకుంటారు. ఏమిటో మనవరాళ్ళ పెళ్ళి ఎప్పుడు అనుకుంటే కాలం పరిగెత్తినట్లు జరిగిపోతున్నాయి కళ్యాణాలు. అందులో మా సీనయ్య అల్లుళ్ళే అల్లుళ్ళు, కృష్ణా జిల్లా అందగాళ్ళు అంటూ తెగ మురిసిపోయారు దుర్గమ్మ గారు. రవివర్మ గారు వసుంధరాదేవి గారికి ఫోన్ చేసి విషయాన్ని చెప్పారు. ఇప్పుడే మీ మామగారు ఇద్దరూ వచ్చి విషయం చెప్పి రమ్మని చెప్పారు బాబు అంటూ నవ్వారు వసుంధరాదేవి గారు. కృష్ణవర్మ గారిని కూడా పిలిచారు దుర్గమ్మ గారు. ఊళ్ళో బాగా స్నేహం కలిగిన వారిని మాత్రం పిలిచారు శ్రీనివాసరావు గారు. రాజశేఖర నిలయం సూర్యోదయానికి ముందే లేచి ఉంది. కలకలలాడిపోతోంది. కళ్యాణ వేడుకలు జరిగిన ఆ ఇంట్లో ఇంకా ఆ మామిడాకుల పచ్చదనం పోకుండానే మామిడాకుల తోరణాలు కట్టారు. మరొక వేడుక మొదలయ్యింది. గీతికను చాలా అందంగా అలంకరించారు. బ్యూటీషియన్స్ వద్దక్క, నువ్వు శ్రావణి ఇద్దరు నన్ను రెడీ చేయండి అంటూ ధరణిని శ్రావణిని కోరింది గీతిక. నా చిన్ని అక్క పెళ్ళి కూతురా ఆయనే, మా పెద్దక్క పెళ్ళయి వెళ్ళేనే అంటూ పాటలు పాడుతూ చక్కగా అలంకరిస్తుంది శ్రావణి. చాలా అందంగా చీర కట్టి మంచి మోడల్గా హెయిర్ స్టైల్ వేస్తుంది ధరణి. గులాబీలతో జడను కుడుతుంది శ్రావణి. అబ్బో ఎంత ముద్దొస్తున్నావు, చెప్పలేనే బాబు అంటూ గట్టిగా కౌగిలించుకుంది శ్రావణి గీతికను. అబ్బా వదలవే అంటూ సిగ్గుపడింది గీతిక. అక్క చెల్లెళ్ళు ముగ్గురు అందంగా రెడీ అయ్యారు. ఇక గీతిక అయితే అప్సరసలా తయారయ్యింది. దేవిక గారికి తన ముగ్గురు కూతుళ్లను చూసుకొని కళ్ళనీళ్ళు ఆగలేదు. తట్టుకో దేవిక, ఆడపిల్లలు ఉన్నప్పుడు ఈ బాధ తప్పదు, కానీ మనది ఇదే కదా కోరుకుంది. వారి జీవితాలు ఆనందంగా ఉండాలి. నువ్వు బాధపడడం సహజమే, కానీ ఇందులో ఎంత ఆనందం ఉందో నీకు కూడా తెలుసుకోమా అంటూ దుర్గమ్మ గారి కోడలు భుజం తట్టి ఓదార్చారు. రవివర్మ గారు, కృష్ణవర్మ గారు అన్నీ కావలసినవి చకచకా చూస్తున్నారు. రవివర్మ గారు, కృష్ణ గారు ఫోన్లో మాట్లాడుకుంటున్నారు. బాగా సందడిగా సరదాగా ఉండి కృష్ణవర్మ నువ్వు పొద్దున్నే వచ్చేయాలని ఆయనే పిలిచారు, పెళ్లి వాళ్ళు వచ్చేస్తున్నారు అని లోపలికి వచ్చి చెప్పి వెళ్ళారు శ్రీనివాసరావు గారు. ఆనంద్ త్వరగా వచ్చేయరా, పెళ్లి వాళ్ళు వచ్చేస్తున్నారట అని చెప్పారు తమ్ముడికి. విశ్వనాథ్ గారి కుటుంబం వచ్చారు, సాదరంగా ఆహ్వానించారు. రవివర్మ, కృష్ణవర్మ, దుర్గమ్మ గారు, శ్రీనివాసరావు గారు, దేవిక, మా పెద్దనాన్నగారి అమ్మాయి కూడా వస్తున్నారు సుప్రజ అని చెప్పారు విశ్వనాథ్ గారు. విశ్వనాథ్ గారి దంపతులు ఇద్దరు ఆడవాళ్ళు వచ్చారు. పెళ్లి కొడుకు వాళ్ళ మేనత్త సుప్రజతో వస్తున్నారట అని చెప్పారు వాళ్ళు. వచ్చిన వాళ్ళకి స్వీట్లు, హాట్ డ్రింక్స్ ఇచ్చారు. ఆనంద్ ఎంతసేపురా అంటూ ఫోన్ చేశారు శ్రీనివాసరావు గారు. హడావిడిగా సమయం ఎక్కువ గడవకపోయినా కూడా ఇటువంటి సందర్భాలప్పుడు ఇలాంటి ముచ్చటైన కంగారు ఉంటుంది పెళ్ళి వాళ్లకు. వచ్చేస్తున్నామన్నయ్య, గిఫ్ట్ ప్యాకింగ్ చేయిస్తున్నాము అన్నారు ఆనందరావు గారు. మరొక గిఫ్ట్ కూడా తీసుకోండి, వేరే వాళ్ళు కూడా వస్తున్నారట అని చెప్పారు శ్రీనివాసరావు గారు. ఇక అందరూ మాట్లాడుకుంటుంటే పెళ్లి కొడుకు కారు వచ్చింది అని చెప్పేసరికి ధరణి, రవివర్మ, శ్రావణి, కృష్ణవర్మ ఎదురు వెళ్ళారు. గౌరవంగా ఆహ్వానించారు. పెళ్లి కొడుకు మేనత్త సుప్రజ గారిని చూస్తుంటే ఎక్కడో చూసినట్లు అనిపించింది ధరణికి. పెళ్లి కొడుకుతో జోక్స్ వేసుకుంటూ హ్యాపీగా వచ్చింది సుప్రజ. లోపలికి వస్తున్న సుప్రజను చూసి అలాగే స్థానువు అయిపోయారు శ్రీనివాసరావు గారు. మా పెద్దనాన్నగారి అమ్మాయి, నాకు చెల్లెలు అవుతుంది, ఇన్నాళ్ళు అమెరికాలోనే ఉంది, ఈ మధ్యనే వచ్చింది అంటూ చాలా గర్వంగా చెబుతున్నారు విశ్వనాథ్ గారు. నమస్తే అని అందరూ పలకరించారు పెళ్లి కొడుకుని. ఆసక్తిగా చూస్తున్నారు దుర్గమ్మ గారు. లోపల నుంచి అప్పుడే బయటకు వచ్చారు. సుప్రజని చూడగానే ఆమె ముఖం మారిపోయింది.
అసలు ఈ సుప్రజ ఎవరు? సుప్రజని చూడగానే అందరూ అలా షాకింగ్లో ఉన్నారు. అసలు ఏం జరుగుతుందనేది నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.